హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే సేవా కార్యక్రమాల్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తిరుమలలో సేవలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా సుప్రభాత్ సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన ఈ సేవలు అందరూ కూడా చూడాలి, వీటిలో పాలు పంచుకోవాలని అందరూ అనుకుంటుంటారు. అలాంటి వారి కోసమే టీటీడీ వారు ప్రతి నెల కూడా 18వ తారీఖు 10 గంటలకు ప్రతి నెలలో ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ సేవల్లో పంచుకోవాలనుకుంటారో వారు 18వ తారీఖున ప్రతి నెలలో కూడా ఇదే డేట్ ఉంటుందండి. వారు టీటీడీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఆ యాప్‌లో 18థ్ రోజు ఇది యాక్టివేట్ అవుతుందండి. ఆ 18థ్ రోజు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. ఆ డిప్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ పిల్గ్రిమ్ సర్వీసెస్ అని చూసారా? అక్కడైనా సరే ఇక్కడ సీ ఆల్ పైన ట్యాప్ చేయండి. అక్కడ ఉన్న అందుబాటులో సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అందులో మీరు ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. మీకు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే ప్రతి నెల కూడా నోటిఫికేషన్స్ అనేది రావటం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు లాగిన్ అయ్యి ఇలా ఆన్‌లైన్‌లో మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు మన సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్లను ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రావటం జరుగుతుందండి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ముందుగా వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఇక్కడ ఇస్తారో దానిని తీసుకొని రావాలి. అలాగే ఎవరైనా ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళకి 180 డేస్ వరకు మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అప్లై చేసుకున్నా గానీ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా వచ్చేటప్పుడు ట్రెడిషనల్‌గా రావాలి. ఇలాంటి ప్రతీది కూడా ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. టోటల్ 11 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా చదువుకున్న తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ అని ఉంది చూసారా? అక్కడ ఒకసారి టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మనకి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీరు కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత వెంటనే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని వస్తుందండి. ఇందులో జనరల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మన ఈమెయిల్ ఐడీ, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని ఉంటుంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ 1, 2 ఒక ఈమెయిల్ ఐడీకి ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్కళ్ళే వెళ్ళినట్టయితే 1 సెలెక్ట్ చేయండి. ఒకళ్ళ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అదే ఇద్దరు వెళ్తున్నట్టయితే 2 నంబర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారు కదా! ఇద్దరి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డ్ ఇస్తారో అది ఫిజికల్‌గా కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! జనరల్ డీటెయిల్స్‌లో ఫిల్ చేసిన తర్వాత ఇద్దరి డీటెయిల్స్ ఆధార్ కార్డ్‌తో సహా ఫిల్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్‌గా ఇవ్వాలి. ఏజ్ తప్పుగా ఇచ్చినా నో ప్రాబ్లమ్. ఇందులో ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో ముందుగా తోమాల సేవ రూ. 220, అర్చన రూ. 220, అష్టదళ పద్మారాధన పూజ 1250, తర్వాత సుప్రభాత్ సేవ రూ. 120. ఇవన్నీ కూడా ఇలా ప్రైజెస్‌తో పాటే ఇక్కడ ఉంటాయి. అలాగే రిపోర్టింగ్ టైమ్ గూడా ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సేవ డేట్స్ అని ఉంది కదా! దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది. ఇక్కడ పైన టీఎంఎల్ అంటే తోమాల సేవ, ఏఆర్‌సి అంటే అర్చన, ఏడీపీపీ అంటే అష్టదళ పద్మారాధన, ఎస్పీటీ అంటే సుప్రభాత్ సేవ. మీరు పైన టిక్ చేసినట్టయితే అందులో ఇక్కడ హైలైట్ అవుతున్న డేట్‌లోనే ఆ సేవ అవైలబుల్‌గా ఉన్నట్టండి. అక్కడ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సుప్రభాత్ సేవ అంటే ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ప్రతి డేట్ సెలెక్ట్ అవుతుంది. మీరు ఇండివిడ్యువల్‌గా ఈ సుప్రభాత్ సేవకే సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాన్నే సెలెక్ట్ చేయండి. కానీ ఇక్కడిచ్చే టిప్ ఏంటంటే మీరు ఇక్కడ మీరు వెళ్ళినా, వెళ్ళకున్నా మీకు డిప్‌లో సెలెక్ట్ అయినా, అవ్వకున్నా ప్రతీది కూడా చెక్ చేయండి. చెక్ అంటే టిక్ చేయండి. అందులో మీకు ఏదో ఒక సేవ ఖచ్చితంగా రావచ్చు. మీరు ఒకటే సెలెక్ట్ చేశారనుకోండి, ఈ 4 డేట్స్‌లోనే రావాలి అంటే రావచ్చు, రాకపోవచ్చు. పాసిబిలిటీ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఉన్న 4 సేవలు కూడా ప్రతి ఒక్క డేట్‌ని టోటల్ మంత్ మొత్తం కూడా సెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు టీఎంఎల్ తోమాల సేవ చూసారు కదా! ఎన్ని డేస్ ఉంది? ఇన్ని డేస్‌లో మీకొచ్చే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైన సెలెక్ట్ ఆల్ సేవ డేట్స్ అని చూసారా? దీన్ని ట్యాప్ చేస్తే ఉన్న సేవలన్నీ కూడా ఎనేబుల్ అయిపోతాయండి. ప్రతి డేట్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇందులో మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. కాబట్టి ప్రతీది కూడా మీకు వచ్చినా రాకున్నా అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూసారా? తోమాల దగ్గర ఇక్కడ టిక్ మార్క్ ఉంది. అన్నిటికి ఇక్కడ టిక్ మార్క్ ఉంది గ్రీన్ కలర్‌లో పైన కార్నర్‌లో. తర్వాత కంటిన్యూ టు రివ్యూ కొట్టండి.
రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు చూసారా గ్రీన్ కలర్ తీసేస్తే కార్నర్‌లో టిక్ మార్క్ పోయింది. మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ చేశా. చూసారా కార్నర్‌లో టిక్ మార్క్ వచ్చింది. అంటే ఈ సేవకి మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మనం సెట్ చేసుకున్నాం అనేసి. ఇట్లా అన్నీ వచ్చిన తర్వాతకి కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ ఉంటుంది. పిల్‌గ్రిమ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న సేవస్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి రివ్యూ చేసుకోండి. సేవ కూడా అన్నీ యాక్సెప్ట్ అయ్యాయా లేదా? అంటే మనం టిక్ చేసామా లేదా? అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. వెంటనే రిజిస్ట్రేషన్ అనేది మనకి అలర్ట్ అయిపోతుంది. చూసారు కదా! పైన మెసేజ్ కూడా ఒకటొచ్చేస్తుంది. మెయిల్‌కొస్తుంది, మొబైల్‌కి కూడా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత డిప్ టైమ్ అంటే ప్రతి నెల కూడా 18థ్ తారీఖు 10 గంటలకి యాక్టివేట్ అవుతుంది. అది 20వ తారీఖు 12 గంటలకి డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రా తీసే టైం వరకు కూడా ఇలా కౌంట్‌డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం 18థ్ రోజే చేసామనుకోండి 3 డేస్ ఉంటుంది కాబట్టి 3 డేస్ కౌంట్‌డౌన్ ఉంటుంది. నేను 20థ్ చేశా కాబట్టి నాకు 3 అవర్స్ బిఫోర్ చేశా కాబట్టి 3 అవర్స్ కౌంట్‌డౌన్ పడింది. మీరు బుకింగ్ స్టేటస్ చూసుకోవాలంటే ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి సేవ్ ఆర్ డిప్ సెలెక్ట్ చేస్తే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి మెసేజ్ కూడా రావటం జరుగుతుంది. చూసారు కదా! నెక్స్ట్ 20థ్ రోజు నేను 12:00 ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా రావటం జరుగుతుందండి. ఇలా కౌంట్‌డౌన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ర్యాండమ్‌గా డిప్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. సెలక్షన్ అవుతూ ఉంటుంది. అది కూడా లైవ్‌లోనే చూద్దాం. ప్రతి నెల కూడా 18థ్ నుంచి 20థ్ వరకు ఈ బుకింగ్ అనేది అవైలబుల్‌గా ఉంటుందండి. చూసారు కదా! 12:00 కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ 12:00కే డిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అష్టదళ పద్మారాధన పూజ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇయన్నీ కూడా సెలెక్ట్ అయినట్టే అండి. అర్చన కంప్లీట్ అయింది. తోమాల సేవ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఐడీస్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఐడీ ఉంది కదండీ! ఆ ఐడీని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు సుప్రభాత సేవ ఆన్ గోయింగ్ అంటే డిప్ నడుస్తున్నట్టు. ఈ డిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి సెలెక్ట్ అయినట్టయితే మెసేజ్ వస్తుంది. తర్వాత పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ కాలేదనుకోండి నెక్స్ట్ డేట్ అంటే నెక్స్ట్ మంత్‌లో మళ్ళీ అప్లై చేయండి అని వస్తుంది. మీరు సెలెక్ట్ అయితేనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ సెలెక్ట్ అవ్వకపోతే అవసరం లేదు. ఇలా మీరు వచ్చే వరకు సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకళ్ళకైతే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దేవుడి దయ ఉంటే జరుగుతుంది. అదైతే రాసిస్తాను. చూసారు కదా! ఇక్కడ అలాటెడ్ 3123 ఉంది. టోటల్ స్లాట్స్ 8310 ఉంది. జస్ట్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఈ అలాటెడ్ అనే స్లాట్స్ అలాట్ అయినయన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. 3287 ఇలా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఆన్‌లైన్ డిప్‌లో మీరు సెలెక్ట్ అవ్వనట్టయితే ఏం బాధపడక్కర్లేదండి. ఎందుకంటే మీరు తిరుమల వెళ్ళిన తర్వాత ఒకరోజు ముందుగానే అక్కడ సీఆర్ఓ ఆఫీస్‌లో ఈ డిప్ సంబంధించి అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అలా మీరు డిప్‌లో అక్కడ పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు డైలీ 5:30కి మెసేజ్ రావటం జరుగుతుంది మొబైల్ నంబర్‌కి. అలా వచ్చినట్టయితే వెంటనే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా! ఇక డిప్ కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్స్ ఆర్ క్లోజ్డ్. మళ్ళీ మే 2025లో ఓపెన్ చేస్తామని చెప్పి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది.